Hello everyone, this is Ashwini and welcome back to my channel Chinnapalli. ఈరోజు నేను మీతో 3 ఈజీ సింపుల్ హెయిర్ స్టైల్ని ఈ 4 క్లిప్పులు ప్లస్ ఒక హెయిర్ బ్యాండ్ తోటి సింపుల్ హెయిర్ స్టైల్స్ని నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, నా దగ్గర ఉంది 4 క్లిప్పులు ప్లస్ ఇది ఒక రబ్బర్ బ్యాండ్, అంతే. వీటితో మనం ఏం హెయిర్ స్టైల్స్ చేయొచ్చు ఐడియా, పదండి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ హెయిర్ని బాగా చిక్కులు లేకుండా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా కోమ్ చేసుకున్నాక మధ్యలో పాపడ్ తీసుకోవాలి. ఇలా పాపడ్ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి హెయిర్ ఎక్కడ కొమ్ములు అట్లా ఏం లేకుండా మళ్ళీ నున్నగా దూకున్నాక వీడియోలో నేను చూపించే విధంగా మీరు వేసుకోవచ్చు సింపుల్గా. సో ఇలా ట్విస్ట్ చేయాలి. ఒక పార్ట్ని తీసుకొని ట్విస్ట్ చేస్తూ కొంచెం పఫీగా వచ్చేలాగా కొంచెం అలా లాగానమాట. అలా లాగితే దానివల్ల మీకు హెయిర్ అనేది పఫీగా కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది ఫ్రంట్లో. సో ఒకటి తీసాము, ఇప్పుడు ఇంకొకటి అలానే రోల్ చేసుకోవాలి. ఇంకొక హెయిర్ని ఇలా 3 పాయలు తీసుకొని 3 పాయలను ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. సపరేట్గా ట్విస్ట్ చేసిన వాటిని ఇలా ఒకటే హ్యాండ్తో నేను హోల్డ్ చేసి ఉంచాను అనమాట. హోల్డ్ చేసుకున్న దాన్ని కంబైన్ చేసుకొని అలా పట్టుకొని కంబైన్గా పట్టుకొని మూడిటికి కలిపి ఇప్పుడు మనం స్టిప్పింగ్ చేయబోతున్నాము. మన దగ్గర 4 క్లిప్సే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎలా పిన్ చేస్తానో చూడండి. విత్ 4 క్లిప్స్ తోటి ఇది ఒక క్లిప్ అనమాట, ఫస్ట్ క్లిప్. సో దీంతో ఫస్ట్ సెక్యూర్ చేస్తున్నాను. తీసుకున్న 3 పాయల్ని ఇలా ఒక పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నాను. సెక్యూర్ చేసిన దాన్ని ఇంకో పిన్ తీసుకుంటున్నాను. ఇంకో పిన్ తోటి లాక్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పిన్కి. అలా చేయడం వల్ల హెయిర్ కదలదు అనమాట, లూజ్ అవ్వదు, కదలదు. సో అలా లాక్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ నుంచి. సో ఇలా సేమ్ ఇలానే ఇలా 3 పాయలు సేమ్ అటు సైడ్ కూడా తీసుకోవాలి. సో చూసేసారు కదా, ఇలా తీసుకున్నాం అనమాట. సో ఇటు సైడ్ 2 క్లిప్స్, ఇటు సైడ్ 2 క్లిప్స్ యూజ్ చేసేసాము. టోటల్ 4 క్లిప్స్ అయిపోయాయి. ఇప్పుడు మన దగ్గర హెయిర్ బ్యాండ్ ఒకటే ఉంది. సో ఇది ఒక హెయిర్ స్టైల్ అనమాట, హెయిర్ బ్యాండ్ లేకుండా ఓన్లీ విత్ 4 క్లిప్స్ యూజ్ చేసి ఇది ఒక హెయిర్ స్టైల్, ఫస్ట్ హెయిర్ స్టైల్ ఇది. సో మనం ఇక్కడ వరకు ఫస్ట్ హెయిర్ స్టైల్ చూసాం. నెక్స్ట్ హెయిర్ స్టైల్, సెకండ్ హెయిర్ స్టైల్ చూపిస్తాను పదండి. సో సెకండ్ హెయిర్ స్టైల్లో అదే 4 క్లిప్పులు ఉన్న హెయిర్ స్టైల్ అలానే ఉంచేసి ఇటు పక్క ఒక పాయ సేమ్ ఇలానే ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఒక పాయ తీసుకోవాలి. తీసుకొని బ్యాక్ సైడ్ కూడా మధ్యలో ఒక పాయ తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇటు ఒక పాయ తీసుకొని మధ్యలో కూడా ఒక పాయను తీసుకోవాలన్నమాట. సో మామూలుగా జడ ఎలా అల్లుతామో అలా ఈ 3 పాయలను యూజ్ చేసి జడలాగా అల్లుకుంటూ వస్తూ అటొక పాయ ఇటొక పాయను యాడ్ చేస్తూ రావాలి. సో మధ్యలో అటు ఒక పాయను తీసుకొని ఇటు సైడ్ యాడ్ చేయాలి. మళ్ళీ ఇటు ఒక పాయను తీసుకొని ఇటు యాడ్ చేస్తూ రావాలన్నమాట. సేమ్ ఇలానే యాడ్ చేస్తూ రండి. ఇలా ఎంతవరకు కావాలో అంతవరకు అల్లుకుంటూ వచ్చి
ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాక టైట్గా ఇలా అలా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నా. సో ఇదన్నమాట సెకండ్ హెయిర్ స్టైల్. సో చూసేసారు కదా సెకండ్ హెయిర్ స్టైల్. సో ఇదనమాట సెకండ్ హెయిర్ స్టైల్. ఇప్పుడు మనం థర్డ్ హెయిర్ స్టైల్ చూపిస్తాను పదండి. సేమ్ అలానే ఉంచేసుకుంటున్నాను 4 క్లిప్స్ హెయిర్ స్టైల్ని అలానే ఉంచి ఇప్పుడు థర్డ్ హెయిర్ స్టైల్ చేస్తున్నాను. సో ఇందాక మనం సైడ్స్ తీసుకున్నాము, అలా సైడ్స్ కాకుండా ఇప్పుడు మనం సెంటర్ నుంచే తీసుకుంటున్నాం 3 పాయలు జడలాగా అల్లుకుంటూ రావడానికి. సేమ్ ఇంతకుముందు చూపించిన వీడియో లాగానే అల్లుకోవాలి, కానీ ఇది మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇలా పాయలు తీసుకుంటూ 3 పాయల జడలాగా మనం మెడ వరకు అల్లుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు అంతా హెయిర్ని కలిపి 2 పాయలు తీసుకోవాలి. హెయిర్ లూజ్ అవ్వకుండా టైట్గా పట్టుకొని తీసుకుంటే హెయిర్ లూజ్ రాదు. సో నేను లూజ్ హెయిర్ రావాలని నేను కొంచెం లూజ్ హెయిర్ అయితే బాగుంటుందని కొంచెం లూజ్గా తీసుకుంటున్నాను. 2 పాయలు తీసుకుని 2 పాయల జడలాగా అల్లుకుంటూ రావాలి. అటొకటి ఇటొకటి తీసుకుంటూ రావాలి. 3 పాయలు తీయొద్దు, ఓన్లీ 2 పాయలతోటి ఇలా తీసుకుంటూ రావాలి. సో ఇలా అల్లుకుంటూ వస్తే మధ్యలో నుంచి మనకి 2 పాయల జడ కనిపిస్తుంది. ఇలా అల్లుకుంటూ వచ్చి ఎంతవరకు కావాలో అంతవరకు అల్లుకుంటూ వచ్చి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. కొంచెం హెయిర్ని ఇలా చేయడం కొంచెం మనం ఇట్లా లాగుతూ ఉంటే హెయిర్ అనేది మనకి థిన్గా ఉన్నా కూడా థిక్గా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట, లావుగా. సో అందువల్ల నేను అలా లాగుతున్నాను హెయిర్ని. సో అలా లాగి అక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను అన్నమాట. సో అలా చేయడం వల్ల జడ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, లావుగా. సో చూసేసారు కదా, ఇది థర్డ్ హెయిర్ స్టైల్. చాలా సింపుల్ థర్డ్ హెయిర్ స్టైల్ ఇది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. 3 హెయిర్ స్టైల్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.